బోరుబావి దగ్గర కథ మళ్లీ మొదటికొచ్చింది. రోబో హ్యాండ్ టెక్నాలజీతో పాటు ప్రత్యామ్నాయ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. లోపలున్న మోటార్ని బయటకు తీసే దాంతో పాటు పాప బయటకు వస్తుందనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. మోటార్ బయటకొచ్చింది కానీ పాపను బయటకు తీసుకురాలేకపోయారు. పైగా మరో 2 అడుగుల కిందకు పాప వెళ్లిపోయిందని చెబుతున్నారు. దీంతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాల్ని మళ్లీ మొదలుపెట్టారు. పాపను తీసేందుకు మరింత అధునాతన పరికరాల్ని కూడా తెప్పిస్తున్నారు. అటు రోబోటిక్ హ్యాండ్ క్లిప్తో పాపను బయటకు తీసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారు. నిజానికి అర్ధరాత్రి 1:30 తర్వాత డ్రిల్లింగ్ నాపేశారు. 2 గంటలకు ప్రత్యేక యంత్రం సహాయంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇనుప సువ్వ తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బోరుబావి లోపలకు కెమెరా పంపి ల్యాప్టాప్ ద్వారా పాప క్షేమంగా ఉన్నట్టు తెలుసుకుంది రెస్క్యూ టీం. బోరుబావి దగ్గర పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారిని ఏడవకమ్మ తాడును పట్టుకో అంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో 3 గంటల 30 నిమిషాలకు ఆపరేషన్ను ఎన్డీఆర్ఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుంది. అటు సింగరేణి నుంచి నిపుణుల్ని రప్పించారు. బావిలో ఉన్న మోటార్ను బయటకు తీసుకొస్తే పాప క్షేమంగా వచ్చే అవకాశాల్ని పరిశీలించారు. అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో మళ్లీ బోరుబావికి సమాంతరంగా తవ్వకాల్ని ప్రారంభించారు. ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఎదురు చూస్తోన్న గుండెలు క్షణక్షణానికి బాధతో బరువెక్కుతున్నాయి. 1-2 గంటలు కాదు, 18 గంటలు. అందరిలోనూ ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. కానీ పసిపాప ఇంకా బోరుబావిలోనే ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి బోరుబావిలోనే అల్లాడుతోంది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం రాత్రి నుంచి శ్రమిస్తూనే ఉంది. పసిపాప క్షేమంగా బయటకు రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నారు. చిన్నారి 40 అడుగుల లోపలికి వెళ్లిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు బోర్వెల్కు సమాంతరంగా 3 ప్రొక్లైనర్లతో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలోనే బోరుబావిలో పాప కదులుతున్నట్లు గుర్తించారు అధికారులు. బోరుబావిలోంచి తెల్లవారుజామున పాప ఏడుపు వినిపించినట్టు చెబుతున్నారు. నల్గొండకు చెందిన కరుణాకర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలపైనే భారం వేశారు అధికారులు. కరుణాకర్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సింగరేణి నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. బోరుబావిలో ఉన్న మోటార్ను బయటకు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోటార్ను బయటకు వస్తే చిన్నారి బయటకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బోరుబావిలో పడిపోయిన చిన్నారి తల్లిదండ్రుల్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. పాప క్షేమంగా బయటకు రావాలని అందరం కోరుకుంటున్నామన్నారామె. వాళ్ళకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అటు అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, ప్రజలు కావచ్చు, అల్టిమేట్గా అందరం కోరుకుంటున్నది ఆ చిన్నారి బయటికి రావాలి. నిజంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పుడు డెఫినెట్గా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా యువజన సంఘాల తమ్ముళ్ళందరూ కూడా, యూత్ అంతా కూడా గ్రామంలో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా మెజర్స్ తీసుకునేటట్టు ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రజలందరూ కూడా భావించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే నిజంగానే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 14 నెలల చిన్నారి 16 గంటలు పోరాడుతూనే ఉందంటే భగవంతుడు ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టే. భగవంతుడు కూడా ఇప్పటికి ఇంకా అమ్మాయిని కాపాడాలనే ప్రయత్నమే చేస్తున్నాడు. పిల్లలను కాపాడుకోవాలని, పిల్లలను బ్రతికించుకోవాలని, పిల్లలను పోషించుకోవాలని ఇంత దూరం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి భగవంతుడి శిక్ష వేయకుండా ఉండాల్సింది. ఇటు రైతులను కూడా తప్పు పట్టలేము.
కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బోర్స్ వేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఎప్పటికైనా నీళ్ళు వస్తాయేమో, వర్షాలు బాగుపడితేనే ఆశిస్తూ ఉంటారు. అలా ఆశిస్తున్న తరుణంలో రైతుకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి ప్రభుత్వం అనేది, అధికారులు అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు బోర్ మళ్ళీ ఫర్దర్ వాడుకోవాలంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టాలి. ఆ విధంగా రైతుకు నష్టం జరగదు, ఇలాంటి ప్రాణాలు పోకుండా ఉంటాయి. అది మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ పాప క్షేమాన్ని ఆకాంక్షిస్తున్నారు. కానీ 18 గంటలు గడిచిపోయింది, పాప ఇంకా బోరుబావిలోనే చిక్కుకొని ఉంది. ఒకసారి సంఘటనా స్థలానికి వెళ్దాము. మా ప్రతినిధి దేవి అక్కడి నుంచి తాజా సమాచారం అందించేందుకు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. దేవి, ఏం జరుగుతోంది? రైట్ సత్య, ఒకసారి మనం చూడొచ్చు, ఇది సమాంతరంగా తవ్విన గొయ్యిని మనం చూస్తున్నాం. అంటే ఎంత లోతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంతే లోతులో ఒక పసిప్రాణం అల్లాడుతోంది. సరిగ్గా అక్కడ ఏం జరుగుతోంది అనేది మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ప్రయత్నిస్తున్నారు, మళ్ళీ తర్వాత మారుస్తున్నారు, మళ్ళీ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికి కనీసం ఎన్నిసార్లు మారిందో. ముందుగా ప్రొక్లైనర్లతో తవ్వారు, ఆ తర్వాత అది వీలు కావట్లేదని రోబోటిక్ యంత్రం ప్రయోగించారు, ఆ తర్వాత అది 2 సార్లు ప్రయోగించారు, అది మళ్ళీ విఫలం అవడంతో మళ్ళీ ఒకసారి ప్రొక్లైనర్లతో మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. ఇలా కాదని చెప్పి ఇంకా పాత పద్ధతిలోనే ఒకసారి మోటార్ని వెలికితిద్దాం, మోటార్ పైనే పాప ఉంది కాబట్టి అని మోటార్ పైన ఉన్న పాపను తీసే ప్రయత్నం చేశారు. అది ఆమె దురదృష్టం అనుకోవాలి, లేకపోతే అదృష్టం. ఒక రకంగా ఏంటంటే ఆ అమ్మాయి బ్రీతింగ్, ఇంకా ఆమె ఊపిరి తీసుకుంటుంది, ఆక్సిజన్ అందుతోంది, ఆమె ఇంకా బతికే ఉంది. అది మాత్రం కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆమె 2 అడుగులు మళ్ళీ కిందకి వెళ్ళిందన్నారు. అంటే 38, మోటార్ పైన ఇప్పటి వరకు పాప ఉంది కాబట్టి 38 అనుకున్నారు. మోటార్ మాత్రమే పైకి రావడంతో మళ్ళీ ఆ 2 అడుగులు మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళింది ఆమె. కానీ ఆమె కూర్చుని ఉందట. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏ ప్లేస్లో అయితే వెళ్ళిందో, అంటే 14 నెలలే కాబట్టి ఆమె ఇంకా సరిగ్గా నుంచోవడం, లేకపోతే గ్రిప్ని పట్టుకోవడం ఆమెకు ఇంకా అంతవరకు ఆమెకు తెలియదు. కాబట్టి మళ్ళీ ఆ మోటార్ తీసే ప్రయత్నంలో మళ్ళీ ఆమె 2 అడుగులు కిందకి వెళ్ళిందన్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆమె బాగానే ఉందంటున్నారు, ఊపిరి తీసుకుంటుంది అంటున్నారు, ఆక్సిజన్ ఆమె తీసుకుంటోందని నేను ఇంతకుముందు అసిస్టెంట్ కమాండర్తో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆమె బ్రీతింగ్ అని తీసుకుంటుంది, ఏ ప్రాబ్లం లేదంటారు. కానీ ఆమె బయటకు తీసుకురావడానికి మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంటే 18 గంటలు దాటిపోయింది, ఇప్పటికీ సైలెంట్గా మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నారు, ఎవరికి సలహా వాళ్ళు ఇస్తున్నారు. మళ్ళీ మీరు చూడొచ్చు ఒకసారి రోబోటిక్ యంత్రాన్ని మళ్ళీ లోపల పంపిస్తున్నారు. ఏదైతే పరికరాలు లోపల పంపిస్తున్నారో అది యాక్చువల్గా అంటే గ్రిప్ అందుకోవడానికి వీలు లేకుండా ఉంది. పెద్దవాళ్ళు అయితే అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాల వాళ్ళు అయితే దాన్ని పట్టుకోవడం, లేకపోతే పట్టుకున్న తర్వాత దాన్ని బయటికి రావడం ఉంటుంది. ఆమె 14 నెలలు కావడంతో అది గ్రిప్ కూడా అంటే వంపి లేదు. ఆ హ్యాండ్ ఏదైతే పరికరం డిజైన్ ఉందో అది కూడా ఎగ్జాక్ట్గా స్టాటిక్గా ఉంది. అది ఇలా దగ్గరికి తీసుకొస్తున్నారు, అంటే ఎత్తుకోవడానికి వీలు ఉండేటట్టుగా ఏదో దగ్గరికి ఏదో నొక్కు పడుతుందేమో, అంతే, అంతమించి ఏం లేదు. కానీ గ్రిప్ లేదు, దానికి గ్రిప్ లేకపోవడం వల్లే ఆమెను బయటికి తీసుకురావడం కష్టంగా ఉంది. ఇక మనిషిని లోపల పంపించి మనం ఇంతకుముందు చూసాం, సాధారణంగా ఎవరైనా పడిపోతే రివర్స్లో ఇంకొక మనిషిని పంపించి వాళ్ళు మళ్ళీ బయటకు లాగే వీలుంటుంది. కానీ మనిషి లోపలికి వెళ్ళడానికి వీల్లేనంత చిన్నగా ఉంది పరిమాణం కూడా. అంటే 6 అంగుళాలు మాత్రమే, జస్ట్ ఒక అడుగు కావాలంటే ఒక అడుగు సైజు మనల్ని కొలుచుకోవచ్చు. మన అరచేతిని ఒకసారి అడుగు, ఒక జాండు నుంచి ఒక అడుగు ఒకసారి కొలుచుకుంటే అంత లోపలికి మనిషి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టే కేవలం ఒక పంపు ద్వారా ఒక పైపు ద్వారా లోపలికి పెట్టి తాళ్ల సాయంతో, లేకపోతే రోబోటిక్ సాయంతో, రోబోటిక్ హ్యాండ్ సాయంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఆలస్యానికి కారణం అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం అర్థం కాలేదు, ఇప్పటి వరకు తవ్వడం మొదలు పెట్టారు, మళ్ళీ ఎందుకు ఆపారనేది చూస్తే మళ్ళీ రోబోటిక్ యంత్రం ప్రయోగిస్తామండి, దీని ద్వారా మళ్ళీ వర్కౌట్ అవ్వచ్చమని అంటున్నారు. ఇదే అంటే డెసిషన్ అక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా ఇంత ఆలస్యం జరుగుతోంది. ఒకవేళ ఇది కనుక రాత్రి నుంచి తవ్వడం మొదలు పెడితే ఈ పాటికి అయ్యేదేమో అనిపించింది ఒక్కసారిగా ఆలోచిస్తే. ఎందుకంటే ఇంత ప్రయాసపడి ఇప్పటికీ ఆ అమ్మాయిని తీసుకురాకపోతే ఆ గూగుల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటే బాగుండేమో అనిపిస్తోంది. ఏదేమైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని కూడా మనం తప్పుపట్టడానికి లేదు. కానీ ఇలా కాకుండా కొంచెం ఏమన్నా ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికత ఏమన్నా తోడై ఉంటే మాత్రం ఈరోజు మనం పాపను బయటికి తీసుకొచ్చే వాళ్ళేమో అనిపిస్తుంది. ఇప్పటికల్లా తీసుకొచ్చే వాళ్ళేమో అనిపిస్తుంది. నిర్లక్ష్యం మాత్రం క్లియర్గా ఉంది. అది ఇక్కడ ఉన్న యాజమాన్యం కావచ్చు, తల్లిదండ్రులది కావచ్చు, మన నిర్లక్ష్యం మన పిల్లలపై పడుతుంది, మన పసి పిల్లలపై పడుతుంది. ఏమీ తెలియని అమాయకులపై మాత్రం కనిపిస్తోంది. సత్య, రైట్, అది సంఘటనా స్థలం దగ్గర లైవ్ దృశ్యాలని చూసాము. కొద్దిసేపు బావికి సమాంతరంగా తవ్వకాలను చేస్తున్నారు, మరికొద్దిసేపు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మళ్ళీ రోబోటిక్ యంత్రం సాయంతో పాపను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఇటు షిఫ్ట్